సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సమ్మర్లో ఉండే హీట్, హ్యూమిడిటీ, డస్ట్ మీ ఆస్తమా, సిఓపిడిని ఇంక్రీజ్ చేసే రిస్క్ ఉందా? రండి తెలుసుకుందాం. దిస్ ఈస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఎట్ మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. ఈ సమ్మర్లో ముఖ్యంగా మనకి హీట్ అండ్ హ్యూమిడిటీ వల్ల మన ఎయిర్వేస్ ఇరిటేట్ అయ్యి ఆయాసం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే డస్ట్, పోలన్, అలర్జెన్స్ వల్ల మనకి ఎయిర్వేస్ అనేవి బాగా ఇన్ఫ్లమేషన్కి గురి అయ్యి ఆస్తమా, సిఓపిడి వాళ్ళకి రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటితో పాటు డీహైడ్రేషన్, వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల మనకి ఎయిర్వేస్లో ఏదైతే మ్యూకస్ ఉంటుందో అది బాగా చిక్కబడిపోయి సిఓపిడి, ఆస్తమా వాళ్ళకి ఎక్సర్బేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? ముఖ్యంగా మనం ఇండోర్స్లో ఎక్కువ స్టే చేయడానికి ప్రిఫర్ చేయాలా? మన వాకింగ్ అనేది మార్నింగ్ ఆర్ ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకోండి. దాంతోపాటు ముఖ్యంగా మనము నీళ్ళు అనేది చాలా ఎక్కువగా తాగాలి. దానివల్ల డిహైడ్రేషన్ అవాయిడ్ అవుతుంది. అలాగే గల్ల అనేది కొంచెం పల్స్గా ఉండి ఎక్సర్బేషన్ రిస్క్ తగ్గుతుంది. వీటన్నిటితో పాటు ఫిల్టర్స్ అనేవి రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. ముఖ్యంగా వ్యాక్సిన్స్ అనేవి లేదంటే ఇన్హేలర్స్ అనేవి రెగ్యులర్గా మనం యూస్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం చేస్తున్నా కూడా మనకి ఏదైనా ఎక్సర్బేషన్ వచ్చింది, లేదంటే ఆయాసం ఎక్కువైంది, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవుతున్నాయి అంటే ఈ రోజే మీ డాక్టర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.